మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క, శని భగవాను యొక్క వక్రగతి గురించి మనం చర్చించుకోబోతున్నాం. జూలై నెల 13వ తారీఖు 2025 నుండి 28వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఈ వక్ర మార్గంలో ఆయన ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఈ వక్ర మార్గంలో ప్రయాణించటం వలన ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి శని వక్రం చేశాడు, మీకు ఈ రాశుల వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి కష్టాలు వచ్చేస్తాయని చెప్పడం ఏమీ ఉండదు. మామూలుగానే ఉంటుంది. కాస్త కొద్ది ఇబ్బందులు ఉంటాయి, కాదంటలేదు. దానికోసం మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలు లక్షలు ఖర్చు పెట్టించడం ఇదేది మా ఉద్దేశం కాదు. అలాగే కొన్ని రాశుల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంత మాత్రం చేత మీకేదో బల్లబుద్ధి చెప్తున్నా, రాసి పెట్టుకో ఇలాగే జరుగుతుంది అని చెప్పే అంత ధైర్యం నేను చేయనండి. ఎందుకంటే మహానుభావుడు ఆ పరాశరులు వారే చెప్పలేదండి. మనకు జ్యోతిష్యాన్ని అందించినటువంటి పరాశరుల వారే నేను బల్లగుద్దుతా, రాసి పెట్టుకో, హరిహరాదులు వచ్చినా జరగబోయేది ఇదే, అంత మగాళ్ళు ఏం కాదండి మనం. అందుచేత అలాంటిది ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదు. మీకు శాస్త్రాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి, ప్రారంభించడం జరిగింది. అదే మా ఉద్దేశం. మిథున రాశి వారికి ఈ శనీశ్వరుని యొక్క వక్రగతి ద్వారా, మీనంలో ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క వక్రగతి ద్వారా ఈ మిథున రాశి వారికి ఏ విధమైన ఫలితాలు దొరుకుతాయి, ఏ విధమైన మంచి ఫలితాలు ఇస్తున్నారా, సుఫలితాలు ఇస్తున్నారా అనేటటువంటిది మనం కనుక సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి శాస్త్రం ఏం చెప్తోందంటే, శోకం రోగం మహాదుఃఖం క్వచిద్ద్రవ్యం క్వచిత్ సుఖం స్వదార స్వసుత క్లేశం నవమస్తు శనిర్భవేత్ అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అంటే శని గనక 9వ స్థానంలో ఉంటే విచారం, ఏదో రకమైనటువంటి కష్టం వస్తుంది. విచారం అంటే ఊరికే కూర్చుని విచారించం కదండి, ఏదో కష్టం వస్తేనే కదా విచారిస్తాం. అంతా హాయిగా శుభ్రంగా తినేసేసి ఎవరు కూర్చుని ఊరికే విచారించం కదండి. ఏదో కష్టం వస్తే ఆ కష్టం వచ్చినప్పుడే విచారం కలుగుతూ ఉంటుంది. అంచేత ఏదో విచారం కలుగుతూ ఉంటుంది. అలాగే రోగం, అనారోగ్యం కూడా చేసే అవకాశం ఉంది. మహాదుఃఖం క్వచిత్ ద్రవ్యం, కొన్ని కొన్ని రూపాల్లో కష్టాలు కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. క్వచిత్ సుఖం, కొన్ని సుఖాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని పాపాలు చేసే అవకాశం ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చేయటానికి, చెడిపోవటానికి చేసే వృత్తికి భంగం కలుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి నవమస్తో అంటే 9వ స్థానంలో కనుక శని భవేత్, శని కనుక ఉన్నట్టయితే ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కలుగుతూ ఉంటాయి అని చెప్పి మనకి శాస్త్రకారులు తెలియజేశారు. కాబట్టి మీరు ఏదో పెద్ద దీనికి కంగారు పడిపోకర్లేదండి. ఇవన్నీ కేవలం గోచార ఫలితాలే. అయితే ఇవి ఎక్కువ గోచారంలో కూడా ఎక్కువ కాలం సంచరించేటటువంటి గ్రహాలు కాబట్టి కొంత పరిగణనలోకి శని భగవానుడు ప్రముఖంగా, రాహుకేతువులు 2వ స్థానంలో, గురువుని 3వ స్థానంలో పరిగణనలోకి తీసుకోవలసిందే ఈ 4 గ్రహాలు. కాబట్టి శనిని ముఖ్యంగా మరీ తీసుకోవాలి 2.5 సంవత్సరాలు. ఇందులో ఇక్కడ మీకేంటి 138 రోజుల పాటు ఇంచుమించుగా మనకి జరుగుతున్నది. కాబట్టి ఇక్కడే ఉంటారు కాబట్టి 9వ స్థానంలో కొంచెం మనం రోజు నిత్య ప్రార్థనలో ఆ శనీశ్వరుణ్ణి ప్రార్థించండి. వస్తే మీకు అవకాశం కనుక వచ్చి, మనకు అవకాశం కలిగితే శని త్రయోదశి కనుక వచ్చినట్టయితే శని త్రయోదశి నాడు ఆయనకి నువ్వులు వేసుకోవటమో లేకపోతే తైలాభిషేకం చేయించుకోండి. ఇంకా కష్టం ఎక్కువగా అనిపిస్తే మీరు నువ్వులు దానం ఇచ్చుకోండి. లేదా ఒక్కసారి ఈశ్వరుడి, అదే శనీశ్వరునికే తైలంతో
నమక నమక చమకాలు చెప్పమానండి. కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుంటారు పూజారి గారు. తీసుకున్నప్పటికీ ఆ నమక చమకాలతో చేస్తే దాని ప్రభావం మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్టేనండి. ఆ చెడు ప్రభావం అంతా తుడిచిపెట్టుకుపోతుంది. సర్వశుభాలు మీకు కలుగుతాయి. అందులో ఏ విధమైనటువంటి పని లేదు. ఆలోచించాల్సిన పని లేదు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మీరందరూ గమనించవలసినటువంటిది, ఈ శనీశ్వరుడు 3 రాసుల్లో మాత్రమే ఎక్కువగా యోగిస్తూ ఉంటారు. ఎక్కువగా కాదు, యోగించేది 3 రాసులు. 3వ స్థానంలోను, 6వ స్థానంలోను, 11వ స్థానంలో. ఆ విధంగా 3 స్థానాల్లో మాత్రమే యోగిస్తారు. మిగతా అన్నిట్లో 5 రాసుల్లో మాత్రం కొంచెం ఎక్కువగా బాధ పెడతారు. ఏంటవి? అర్ధాష్టమ, అష్టమ, ఏళ్ళనాటి శని. ఏళ్ళనాటి శని అనేటప్పుడు 3 స్థానాలు వస్తాయి. ఏంటది? చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో చంద్రుడికి వెనక స్థానము, చంద్రుడు ఉన్న స్థానము, చంద్రుడికి ముందున్న స్థానము, ఈ 3 అష్టమంలోది, అర్ధాష్టమంలో. 5 రాశుల్లో ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా బాధిస్తారు. మిగతావన్నీ కొంచెం స్తబ్దుగా అలా ఉన్నట్టుగా ఉంటారు. కొంచెం లైట్గా బాధ పెడతారు. దాని గురించి మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన పని ఉండదు. మనకి పెద్ద నొప్పి తెలియకుండా కొంత మనకి పాపం దేవుడి భగవంతుడే కదండి, మనల్ని సృష్టించినటువంటి భగవంతుడే కాబట్టి మనని ఎప్పుడు ప్రయత్నపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూడరు. మనం చేసే కర్మలే మనకి ఆ విధంగా మరొక ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఓకే, మనం రోజు ఆ నిత్య పూజలో ఆ దేవుని ప్రార్థించండి, మీకు సర్వశుభాలు చేకూరుతాయి. పూర్వం అంటే ఇంతకు ముందు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. అసలు ఈ వక్రగతి అంటే ఏంటి అనేటటువంటి ప్రత్యేకించి కొన్ని వీడియోలు కూడా చేసాము ఇదివరకు. 10 సంవత్సరాల కిందట కూడా చేయడం జరిగింది. అది 10-12 సంవత్సరాల కిందట కూడా నేషనల్ శాటిలైట్ ఛానల్స్ చెప్పినప్పుడు కూడా చేశాము. కానీ చాలా కాలం అయింది కదా, అందుకోసం. వక్రగతి అంటే ఏమిటి? ఏ గ్రహమైనా వక్రగతిలో నడుస్తుందా? నడుస్తాయి. ఏ గ్రహాలు నడుస్తాయి? రాహుకేతువులు. అవి ఛాయాగ్రహాలు. అవి ఎప్పుడూ కూడా వక్రగతిలోనే, అంటే యాంటీ క్లాక్ వైజ్. అంటే గడియారం ఇలా కదా తిరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా అపసవ్యంగా తిరిగేదాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటాము. అవి ఎప్పుడూ సవ్యంగా నడపండి రాహుకేతువులు. అర్థమైందండి? రాహుకేతువులు ఎప్పుడు ఇంచుమించుగా మన భయపెడుతూనే ఉంటాయి, బాధ పెడుతూనే ఉంటాయి. మామూలుగా కొన్ని ప్రదేశాలు వాటికి మంచిగా ఉన్నాయనుకోండి, లేదని కాదు. అలా 2 గ్రహాలు మాత్రం ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే తిరుగుతూ ఉంటాయి. ఇకపోతే నవగ్రహాల్లో రాహు కేతువు తీసేస్తే ఇంకా ఉన్నవి 7 గ్రహాలు. ఈ 7 గ్రహాలలో సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో ప్రయాణం చేయరు. ప్రపంచం తలకిందులైపోతుంది అలా నడిస్తే వాళ్ళిద్దరూ. అందుచేత సూర్యుడికి చంద్రుడికి రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం అనేది లేదు. ఇక రాహుకేతువులు చెప్పుకున్నాము, సూర్యచంద్రులు చెప్పుకున్నాము. ఇంకా ఉన్నటువంటివి 5 గ్రహాలు. అవేంటి? కేతువు కాదు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. ఈ 5 గ్రహాలే మనకి ఎప్పుడు వక్రగతి అనేటటువంటి ప్రాప్తిస్తూ ఉంటాయి. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయనుకోండి. వీటిలో కూడా చాలా, కుజుడు ఉన్నాడు అనుకోండి, ఎక్కువగా స్తంభిస్తూ ఉంటాడు. ఆయన ఎక్కువ కాలం ఉండాల్సిన సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ 2-3 గళ్ళల్లోనే ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటాడు. అది దాన్ని స్తంభన అని చెప్తూ ఉంటాం. అలాగే గురువును మనం తీసుకున్నట్టయితే ఆయనకి కొన్నిసార్లు వక్రం ఉంటుంది, కొన్నిసార్లు అతిచారం ఉంటుంది. అంటే ఉండవలసినటువంటి జాగ్రత్త నుంచి వెనక్కి రావడం అనేది వక్రగతి అని చెప్పుకున్నాం. అతిచారం అంటే ముందుకు వెళ్ళవలసినటువంటిది ఒక గడి నుంచి ఇంకో గడికి కూడా వెళ్ళిపోతుంటాడు. 2 గడికి కూడా అవతలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయంలో. ఆ విధంగా గురువు యొక్క సంచారం, అతిచారం కూడా ఉంటూ ఉంటుంది. ఇకపోతే బుధుడు అనేటటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆయన ఓర్బిట్ కూడా, అంటే ఆయన తిరిగేటటువంటి కక్ష్య కూడా సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అదే టైం ఇంచుమించుగా సూర్యుడికి ఒక నెల రోజులు తీసుకుంటే ఈయనకు కూడా ఇంచుమించుగా అదే టైం తీసుకుంటుంది నెలతో తిరగటానికి. కాబట్టి ఈ 12 రాసుల్లో 4 రాసుల్లో ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తారు, బుధుడు, రవి. 4 రాసుల్లో రవి ముందుంటాడు, ఒక్క గడి వెనకాల బుధుడు ఉంటాడు. కొన్ని రాసుల్లో 4 రాసుల్లో ఇక్కడ బుధుడు ముందుంటాడు, రవి వెనకాల. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది.
ఇక్కడ ఈ విధంగా జరగటం వల్ల ఎక్కువగా సంవత్సరంలో 4 సార్లు 5 సార్లు వక్రించి ఎక్కువగా వక్రించేటటువంటి ఏకైక గ్రహం బుధ గ్రహం. ఇది ఈ విధంగా ఉంటుందండి. అంచేత ఈ శని భగవానుడికి కూడా వక్రం ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇంతకాలం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు బుధుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక రాశిలో సంచరించేదే ఒక నెల రోజులు. ఆయన వక్రం ఎన్నాళ్ళు ఉంటుందండి? చాలా కొద్ది కొద్ది కాలం పాటే ఉంటుంది, నెల లోపే ఉంటుంది. ఇప్పుడు శని భగవాన్ ఉన్నాడు అనుకోండి, అన్నిటికంటే ఎక్కువ కాలం శనీశ్వరుడు మిల్లుగా నడిచేటటువంటి వాడు కాబట్టి 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈయన వక్రం కూడా ఇక్కడ మనకి ఇప్పుడు ఈ పీరియడ్లో ఈ సమయంలో ఈయనకి మనకి 138 రోజులు 137 రోజుల పాటు వక్రగతిలోనే సంచరించడం జరుగుతుంది. అంటే వారి మహాదశని బట్టి అక్కడ ఆ వక్రించి ఉండేటటువంటి సమయం కూడా నిర్ధారణ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అర్థమైందని అనుకుంటాను. ఇది ఇంతవరకు చాలండి. మీరు అంటే మీ చిన్న డౌట్ తీర్చడానికే కానీ మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉద్దేశం కాదు కదా. వక్రము అంటే ఏంటి అనేటటువంటి ఒక అనుమానం వచ్చేటటువంటి వారి యొక్క ఆ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నటువంటి వారికి చెప్పేది చాలా కాలం. ఈ వక్రాన్ని గురించే 15 రోజులు 20 రోజులు 30 రోజులు చెప్పాల్సి వస్తుందండి. చెప్తే కానీ వాళ్ళకి ఎక్కదండి. మనం చెప్పుకుంటూ పోతాం, తెలిసిన వాడు చెప్పుకుంటూ పోతాడు. కానీ నేర్చుకోవాలనుకున్న వాడికి అక్కడ మెదడులో నాటుకుపోవాలి కాబట్టి అక్కడ చాలా టైం తీసుకుంటాం. చేత ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను. ఇంకా అర్థం కాకపోయినా ఇంక అంతకంటే ఎక్కువ ఆలోచించకండి మీరు. అంటే వక్రగతి ఉన్నది అని చెప్తే తెలుసుకుంటే మీకు చాలు. శుభం భూయాలు.